నీ చూపుల్లో పరిశుద్ధత కోల్పోతే నీ తలంపుల్లో పరిశుద్ధత కోల్పోతావు. నీ తలంపులలో పరిశుద్ధత కోల్పోతే నీ క్రియలలో పరిశుద్ధత కోల్పోతావు. నీ క్రియలలో పరిశుద్ధత కోల్పోతే నీ జీవితమే పతనం. నీ చూపులు ఎట్లా ఉన్నాయి? అమ్నోను చూపులు చెల్లెల మీదకు మళ్ళాయట. చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడట. చివరికి తాను కోరుకున్నట్లే చేశాడు. ఫలితం ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకు మళ్ళాయట. ఏమయ్యింది? పందుల పొట్టు తినే దయనీయమైన స్థితికి చేరాల్సి వచ్చింది. దేవుని చేత ఏర్పరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు మళ్ళాయట. ఏమైంది? సింహాన్ని సహితం చీల్చివేసిన వాడు, పచ్చి గాడిద దవడ ఎముకొచ్చే 1000 మందిని చంపినవాడు, 300 నక్కలను పట్టుకుని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు, ఇప్పుడు ఏ కళ్ళు అయితే ఆ వేశ్యను చూశాయో ఆ 2 కళ్ళు పెరికివేయబడ్డాయి. దాగోను దేవత ముందు బలి పశువుగా నిలబడాల్సి వచ్చింది. దీనా చూపులు లోకం మీదకు మళ్ళాయట. ఆ దేశ కుమార్తెలను చూడాలనుకుంది. చూసిందో లేదో తెలియదు గాని ఆ దేశ రాజకుమారుడు మాత్రము దీనాను చూశాడు, పాడు చేశాడు. మై డియర్ ఫ్రెండ్, ఒక్కసారి ఆలోచించు. వీళ్ళంతా లోకాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్లే, కానీ వారి అంతం ఎట్లా ఉంది? నీ జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నావేమో. దేవుని కృప నిర్లక్ష్యం చేస్తే దాని అంతం మాత్రం ఘోరంగా ఉంటుంది. అల్పకాల సుఖభోగాల కోసం శాశ్వతానందాన్ని కాళ్లతో తన్నేసే ప్రయత్నం చేయొద్దు. యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగాడు. ఇస్సాకు దేవుని కోసం అర్పణగా మారడానికి సిద్ధపడ్డాడు. యొప్తా కుమార్తె దేవుని కోసం అర్పణంగా మార్చబడింది. వారి జీవితాలు ధన్యమయ్యాయి. మై డియర్ ఫ్రెండ్, చివరిగా నీతో ఒక్క మాట. ఆనందం ఎక్కడుందో తెలుసా? త్రాగుడులో లేదు, సిగరెట్లో లేదు, వ్యభిచారంలో లేదు. నిజమైన ఆనందం అది యేసయ్యలోనే ఉంది. యేసయ్యలో ఆనందం సమాధానకరమైనది, అది శాశ్వతమైనది. సంతోషం కోసం ఎన్నో మార్గాలను అన్వేషించావేమో, ఎన్నో మార్గాల వెంట ప్రయాణం చేశావేమో. ఆ సంతోషం నిన్ను దుఃఖ సాగరంలో ముంచేసిందేమో. ఎవరికి చెప్పుకోలేక, ఏమీ చెయ్యలేక జీవితాన్ని నాశనం చేసుకొని అల్లాడిపోతున్నావేమో. నీవే స్థితిలో ఉన్నా ప్రభు పాదచెంతకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చాచిన చేతులతో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ఆనందాన్ని నీకివ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నిజమైన శాశ్వత ఆనందం యేసులోనే ఉంది అనే విషయం నువ్వు గ్రహించగలిగితే నీ జీవితాన్ని ఆ సిలువ చెంత కుమ్మరించు. గొప్ప సమాధానాన్ని పొందుకోగలవు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో.